సోషల్ మీడియా నక్సలిజం అనేది పెంచుతున్నారు కొంతమంది. పెంచి ఏం చేస్తున్నారు, మళ్ళీ సేమ్ ఒక యంగర్ జనరేషన్ని ఏ విధంగా మాట్లాడించాలి, ఎటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడించాలి. డెవలప్మెంట్ మనం చేస్తున్నాం, మన కూటమి ప్రభుత్వంలో జరిగే డెవలప్మెంట్ అంతా ఇంత కాదు. మనం ఏంటంటే చేయటంలో నిమగ్నం అయిపోయాం, చెప్పే విధంలో వెనకబడిపోయాం. ఎందుకంటే చేసే పనిలో మనం టైం అంతా వెళ్ళిపోయినప్పుడు దాన్ని మళ్ళీ కూర్చోబెట్టుకొని దాన్ని పొగుడుకునే ఖాళీ లేదు మనకి. 24 గంటలు పని చేయటం. కానీ అవతల సోషల్ నక్సలిజం చేసే వాళ్ళకి, సోషల్ మీడియాతో నక్సలిజం చేసే వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే మనం చేసుకున్న కార్యక్రమాల్ని ఎలాగ తప్పు పట్టాలి, అభివృద్ధిని మనం చెప్పే విధంగా చేసే విధంగా వెళ్తున్నప్పుడు దాన్ని పక్కదోవ పట్టించి ఒకటో రెండో ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసి దాన్ని ఈ యంగ్ అండ్ యూత్ జనరేషన్ ఉన్నారు చూడండి, వాళ్ళని ఆయుధాలుగా వాడుకొని బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నేను తెలుగుదేశం కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఆ రోజు కొన్ని కడ్డు పరిస్థితుల నుంచి మన బయట ఎలా పెట్టారు మన పై జనరేషన్ వాళ్ళు, ఈ రోజు అంతకంటే కూడా నడుం కట్టి మనం అందరం కూడా పిడికిలు బిగించి ఈ సోషల్ మీడియా నక్సలిజం అనేది అరికట్టాలి అంటే దానికి మనం ఉండే వెపన్ ఏంటి, మళ్ళీ సోషల్ మీడియాని. మనం చేసే అభివృద్ధి కానివ్వండి, మనం చేసే సంస్కరణలు కానివ్వండి, మన డిసిప్లిన్ కానివ్వండి, మనం ప్రమోట్ చేసుకోవాలి. ఆ విధంగా చెయ్యాలంటే భాను గారు కానీ అన్నగాని చెప్పినప్పుడు అదే మాట సుస్పష్టంగా వాళ్ళందరూ చెప్పారు. మనం చేసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఎవరండి, లోకేష్ గారు ఎవరండి, పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మన అందరికీ తెలుసు. కానీ ఆయన ఒకటే ఒక నడుం కట్టారు. ఆనాటి పరిస్థితుల నుంచి బయటపడాలి రాష్ట్రం అంటే కూటమి అనేది ఏర్పడాలి. ఇది ఎవ్వరు ఎంతమంది మేబీ ఆయన సామాజిక వర్గాన్ని నుంచి యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆ రోజు ఒక్కడిగా ఒక్క సైన్యంగా నిలబడి ఈవేళ కూటమిని ఏర్పరిచింది ఎందుకు, మీకోసం, నా కోసం, మనందరి పిల్లల భవిష్యత్తు కోసం. దాన్ని మనం తీసుకెళ్లాలంటే సోల్జర్స్ గా మనం నిలబడినప్పుడే ఇది ముందుకెళ్తుంది. అంతే తప్పితే నా వరకు నేను ఏదన్నా లాబింగ్ చేసుకుంటాను, నా వరకు 4 పనులు చేసుకుంటాను, నా పిల్లల భవిష్యత్తు కాదండి. అవన్నీ వద్దు. మన స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ మన నియోజకవర్గంలో, మన గ్రామం లెవెల్లో, మన వార్డు లెవెల్లో మనకి పార్టీ తరపు నుంచి కానీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ఫలాలు మనం అందిస్తున్నామా లేదా అనేది ప్రతి కార్యకర్త ఆలోచించాలి. 2 3 అనేది క్లాస్ లో చూస్తాం. ఒక 50 మెంబర్స్ క్లాస్ ఉందనుకోండి, అంటే నేను ఒక ఎడ్యుకేషనల్ వైజ్ నుంచి ఉన్నాను కాబట్టి నేను అదే తీరుగా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. క్లాస్ లో 2 3 ఉంటారు చెడగొట్టడానికి, వాళ్ళకున్న అలవాట్లను మిగతా వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయడానికి. కానీ మిగతా వాళ్ళందరూ అది అలవాటు చేసుకుంటారా? చేసుకోరు కదా. కొంతమంది వినిదిలేస్తారు, కొంతమంది వాటితో ఫ్రెండ్షిప్ వద్దురా అని చెప్పి పక్కన పెట్టేస్తారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఊరికే మనం వాళ్ళు పెద్ద గొప్పలు చేయాల్సిన అవసరం లేదు. నిజంగా కూడా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఈ రోజు ఇక్కడ మనం అందరం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీతో పార్టీ కోసం వచ్చారు తప్పితే అమూల్య కోసం వచ్చిన వాళ్ళు కాదు. అవునా కాదా? నేను కూడా పార్టీ కోసం వచ్చిందని తప్పితే నాకేదో నేను స్పెషల్ గా ఒకటేదో క్రియేట్ చేసుకోవాలని కదా. నాకు పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి, అంతవరకే నా మైండ్ లో ఉంది. ఇది ప్రతి కార్యకర్తలో ఉండాలి. ఇది జరగాలి అంటే గనక కంపల్సరీగా మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మన సత్తా మనం చూపించాలి. నేను మొన్న మండల మీటింగ్ ఒకటి జరిగిందండి మల్కీపురంలో, సకినేటిపల్లి మండలంలో, రాజోల మండలం, మామిడికుదురులో జరిగింది. మల్కీపురం మండలంలో ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్పారు. నాకు నిజంగా చాలా ముచ్చట అనిపించింది. నిలదీసే విధానం కూడా మనకు ఉండాలి. ఏమండి మా పార్టీలో మేము అందరం కష్టపడుతున్నాం, ఒకళ్ళు ఇద్దరు ఇలా చేస్తున్నారు, మనం ఏం చెయ్యాలి? కట్టడి చెయ్యాలి. ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకోవాలి. కానీ 1కి 2 సార్లు చెప్పడం మన బాధ్యత. ఎవరిని ఇగ్నోర్ చేయవలసిన బాధ్యత కాదు. ప్రతి ఒక్కరిని కలుపుకునే దిశగానే మనం 3 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నాం. అందులో మన పార్టీలో ఉన్న కార్యకర్తలు మనం కలుపుకోవడంలో ఇబ్బంది ఏమైనా ఉందా? ఏనాడైనా మనం ఇబ్బంది పడ్డామా? పడలేదు కదా. అందరినీ కలుపుకునే మనం ప్రయాణం చేస్తాం. కానీ ఎవరైనా 1 2 సార్లు ఛాన్స్ ఇచ్చినప్పుడు తప్పులు జరుగుతున్నాయి అనుకోండి, రెక్టిఫై చేస్తాం. రెక్టిఫై కూడా ఎలా చెయ్యాలో చేస్తాం. అంత మాత్రాన దీన్ని ఒక డిసప్పాయింట్మెంట్ కింద దయించి ఎవరూ అనుకోవద్దు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనం సత్తా చూపించాలి అంటే ప్రతి కార్యకర్త ఇది నా ఎలక్షన్ అనుకుని మనం కష్టపడాలి. ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు ఒక్కలే సరిపోం. కంపల్సరీగా జనసేన, బీజేపీతో కలిసి మనం ప్రయాణం చేసేయాలి. ఇది ఇంకొకటి చాలా మంది అనుకుంటారా, మనం ఎలాగో గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాం కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ మనకే అవుతాయి కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ ప్రమాదమే. అది ఒక తెలియని వ్యాధి లాంటిది. తెలియకుండా చెప్తారు చూడండి, లివర్ సిరోసిస్ అనేది 4th స్టేజ్ లోకి వెళ్ళగానే బయటపడదు కదా. అలాగే
అతి నమ్మకం, అతి విశ్వాసం అనేది కూడా పెను ప్రమాదం. ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఓట్ని కూడా మనం ఎన్హాన్స్ చేసుకుంటూ, సర్ ప్రోగ్రామ్ కూడా నిజంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. సో ప్రతి ఓటర్ని ఈవేళ మనం చూసుకుంటే అనానిమస్ లిస్ట్ లో 34,000 మంది మన నియోజకవర్గం ఉన్నారు. సో ప్రతిదీ రెక్టిఫై చేయండి. ఇవాళ నేను మార్నింగ్ కడల రమేష్ గారు ఒక బూత్ తీసుకొచ్చారు, 196 బూత్ తీసుకొచ్చారు. అందులో 1134 ఓట్లు ఉన్నాయి. అందులో 67 ఎనామిల్స్, అంటే ఏంటంటే ఇలాగా డెత్ అయిన వాళ్ళు అవ్వండి, పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు అవ్వండి. అంటే 1334 ఓట్లలో 67 ఓట్లు మైనస్ అయింది. ఇలా ప్రతి బూత్, అంటే ఫస్ట్ సగ్నేటిపల్లి నుంచి మొదలు పెడితే మామిడికుదురు ఎండింగ్ 205వ బూత్ వరకు కూడా మీరు బిఎల్ఓస్ తో మాట్లాడి, బిఎల్ఏస్ అందరూ, అంటే చాలా మంది చెప్తున్నారు బిఎల్ఏ సరిగ్గా వర్క్ చేయట్లేదండి. చెయ్యించాలి. మనం తీసుకున్న తర్వాత ఇంకా మనం దాన్ని మనం ఏమి చేయలేం, చెయ్యించాలి. లేదు 1-2 సార్లు చెప్పినా కూడా వాళ్ళు చేయలేకపోతున్నారా, కావాలని చెయ్యట్లేదా, లేదంటే రావట్లేదా, ఏంటి ప్రాబ్లం అనేది చాలా మంది ఇప్పుడు ఫర్ సపోజ్ సగ్నేటిపల్లి తీసుకుందాం, నాకు 4-5 ఇనిషియేట్ తీసుకుని మొత్తం బిఎల్ఏస్ అందరిని ఇంటిగ్రేట్ చేసుకున్నారు. అలాగని